హాయ్ ఎవరివన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. నిరుద్యోగులకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అయితే వచ్చింది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అందులోనే డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షల వివరాలు ఉంటాయంటూ అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెల్లడించారు. అయితే ఫిబ్రవరిలో రావాల్సినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మార్చి నెలాఖరికి చేరుకోవడంతో మరి డిఎస్సి పరీక్షలపై ఏమైనా దాని ప్రభావం పడుతుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని సవివరంగా సవినయంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా విషయంలోకి వెళ్తే, ఈ ఏడాది ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అసెంబ్లీలో ఈరోజు ప్రకటించారు. ఇందులో టీచర్ పోస్టుల వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే వెర్టికల్ హార్జెంటల్ రిజర్వేషన్లు చేయాల్సిన అవసరం ఉందని, జోనల్ రీనోటిఫికేషన్ చేయాల్సి ఉందని, ఇందుకోసం అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కలిసి పని చేస్తామని పేర్కొనడం అయితే జరిగింది. మరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది అభ్యర్థులకైతే ఇది ఒక శుభవార్త. అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇది ఒక మంచి వార్త. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో యథావిధిగా అన్ని పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక లక్షలాది మంది నిరుద్యోగులకి ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే వస్తుంది అనుకొని చాలా రోజులుగా చూసాం. మరి ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వకపోవడం, ఇది మార్చి 19 తర్వాత ఉగాది తర్వాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు వస్తాయని చెప్పడంతో మరి ఇక్కడ నోటిఫికేషన్ డేట్ అనేది మారింది కనుక మరి ఎగ్జామ్స్ అనేది ఏమైనా వెనక్కి వెళ్తాయా అనేటటువంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా, మార్చిలో వచ్చినా రాకపోయినా, మెగా డిఎస్సి అనుభవాలు అనేవి మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటంటే, గత మెగా డిఎస్సి అనేది ఏప్రిల్ 20వ తేదీ నాడు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ మొదటి వారంకే 16,347 పోస్టులకు గాను పరీక్షల విధానం మొత్తం పూర్తి చేసింది కనుక గవర్నమెంట్ ఇక్కడ నోటిఫికేషన్ డేట్ మారినంత మాత్రం పరీక్షల విధానం అయితే మారదు, పరీక్షల తేదీలు మారే అవకాశం ఉండదు. అనవసరంగా అలాంటి కళలు ఎవరూ కనొద్దు. ఇక్కడ ఒక నెల రోజులు వెనక్కి వెళ్ళింది కనుక ఎగ్జామ్స్ ఏమో జూలై ఆగస్టులో ఉంటాయేమో అలాంటి ఆలోచనలు ఎవరూ చేయవద్దు. ఎందుకంటే ఏప్రిల్ 20 నాటికి ఇచ్చిన నోటిఫికేషనే మెగా డిఎస్సి నోటిఫికేషన్. జూన్ మొదటి వారం పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మార్చి 19 నాటికి ఇస్తే తప్పనిసరిగా జూన్ మొదటి వారం కల్లా ఎగ్జామ్ పరీక్షల విధానం అనేది పూర్తయితే అయిపోతుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. అందువల్ల మెగా డిఎస్సి అనుభవాల నేపథ్యంలో ప్రతి డిఎస్సి అభ్యర్థి ఈ డిఎస్సిలో పోస్ట్ కావాలని కోరుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ మార్చి నెలలో వచ్చినప్పటికీ ఎగ్జామ్స్ అనేవి మాత్రం తప్పనిసరిగా మే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారం కల్లా పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరు కూడా ఇంకెటువంటి ఊహాగానాలకి లోను కాకుండా మీ చదువును వెనక్కి పెట్టకుండా మీ మొత్తం సమయాన్ని అకుంఠితమైన దీక్షతో పరీక్షలో విజయం సాధించాలనే లక్ష్యంతో మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు కొనసాగించండి. అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఎగ్జామ్స్ గురించి ఏమనుకుంటున్నారో, మీకు ఏదైనా సందేహాలు ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ మరొకసారి ధన్యవాదములు.